హాయ్ ఆల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈరోజు నేనైతే ఈ కీరకాయతో పచ్చడి చేసి చూపిస్తాను. పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. కీరకాయ ఏముంటుంది, చప్పగా ఉంటుంది అనుకుంటున్నారా? దాంట్లో మనం మంచి మంచి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసి చాలా టేస్టీగా పచ్చడి చేసి చూపిస్తాను. హెల్త్ కూడా చాలా మంచిది. సో ఈ పచ్చడి ఒకసారి మీరు ట్రై చేయండి. అండ్ ఇంకొకటి ఏమంటే ఈ పచ్చళ్ళు రోట్లో చేసుకుంటే చాలా బాగుంటుంది. ఎనీ పచ్చడి అనమాట. ఏ పచ్చడి అయినా కూడా రోట్లో పచ్చడి అయితే చాలా బాగుంటుంది. రోలు ఉన్న వాళ్ళు రోల్లో ట్రై చేయండి. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏం లేదు, స్టెప్ బై స్టెప్ చూపించేస్తాను. ఫస్ట్ ప్యాన్ హీట్ చేసి ఆయిల్ వేసుకోండి. ప్యాన్ హీట్ అయ్యాక ఆయిల్ వేసుకున్నాక ఆ తర్వాత పల్లీలు వేసుకోవాలి. ఒక 2-3 స్పూన్స్ వేసుకున్నాం అది మాత్రం. అండ్ రిమైనింగ్ అన్నీ 2-2 స్పూన్స్ అనమాట. అండ్ శనగపప్పు ఒక 2 స్పూన్స్ వేసుకున్నాము. నెక్స్ట్ ఎండుమిర్చి కారంకి తగినంత అనమాట. సో వీడియో కొంచెం డిస్టర్బ్ అయింది, చూసుకోలేదు. సో నెక్స్ట్ ధనియాల ఒక 2 స్పూన్స్. నెక్స్ట్ మెంతులు కొద్దిగా వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ జీలకర్ర ఇది కూడా 2 స్పూన్స్ దాకా వేసుకోవచ్చు. నేను అది క్లిప్ మిస్ అయింది. అండ్ నువ్వులు అనమాట, నువ్వులు కూడా 2 స్పూన్స్ అనమాట. ఓవరాల్గా అన్ని 2 స్పూన్సే. మెంతులు మాత్రం కొద్దిగా అనమాట, ఎక్కువ వేసుకోకూడదు. అండ్ మంచిగా అన్నీ ఫ్రై చేసేసుకొని ఆయిల్లో తీసేసి కూల్ అయ్యాక మిక్సీలో వేసి సాల్ట్ వేసి మనం అది గ్రైండ్ చేసుకోవాలి. కూల్ అయ్యే వరకు నేను సైలెంట్గా పక్కన పెట్టేశాను. నెక్స్ట్ వెల్లుల్లి కూడా వేసుకోవాలి అందులో. అదే ప్యాన్లో ఆయిల్ వేసుకునేసి, సో ఆయిల్ హీట్ అయిపోయింది. నెక్స్ట్ కీరకాయ చాలా సన్న ముక్కలు కట్ చేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా వీడియోలో, ఇలా సన్న ముక్కలు కట్ చేసుకునేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. దీంట్లో కొద్దిగా మనం ఏమంటే పసుపు యాడ్ చేయాలన్నమాట. ఒక 1 స్పూన్ పసుపు వేసాను, చిన్న స్మాల్ స్పూన్ అనమాట. స్పూన్ అంటే పెద్దదేం కాదు. నెక్స్ట్ తర్వాత మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఎలాంటి కీరకాయ వచ్చేసి మనకి ట్రాన్స్పరెంట్ కలర్కి రావాలా. ఇలా ఫ్రై చేసేటప్పుడు ఒక మనం 4-5 గార్లిక్ వేసుకోవాలి. మనం పౌడర్ చేసుకుంటాం కదా, నేను వేపుకున్న మసాలాలన్నీ దాంట్లో కూడా గార్లిక్ వేసాను. ఇది కీరకాయ పచ్చడి మా అమ్మ చేసింది, చాలా టేస్టీగా ఉందన్నమాట ఈ పచ్చడి. అండ్ నెక్స్ట్ గార్లిక్ ఫ్రై అయ్యాక టమాటాలు వేసామన్నమాట. ఇంకా ఓవరాల్గా అంతా మంచిగా టమాటో కీరకాయ అన్నీ ఫ్రై అయిపోయేసి మనకి టొమాటో కొద్దిగా సాఫ్ట్ అవ్వాలా, అప్పుడు వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఇది మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుంటే బాగుంటుంది, మాడకుండా. అండ్ నెక్స్ట్ ఇంకోటి అంటే ఈ పచ్చడి చాలా బాగుంటుంది అని చెప్పాను కదా, దోశలోకి, వేడి వేడి అన్నంలోకి అండ్ ఇడ్లీలో కూడా చాలా బాగుంటుంది. ఇష్టం ఉన్న వాళ్ళు ఇంకా వేరే కాంబినేషన్లో కూడా తినచ్చు, ఎందుకంటే పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ చింతపండు యాడ్ చేసుకోవాలి, పులుపుకు తగినంత చింతపండు. మనం ఎండుమిర్చి వేసాను కదా, అది కూడా మనకి కారం ఎంత తింటారో మీరు అంత వేసుకోవచ్చు. పులుపు ఎంత ఇష్టపడతారో అంత పులుపు వేసుకోవచ్చు. నెక్స్ట్ మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇది, ఎందుకంటే చింతపండు అనేది ఇప్పుడే పీసెస్కి బాగా పులుపు పడుతుంది. సో అందుకోసం అనేసి ఇప్పుడు చింతపండు వేసుకొని, లేదా చాలామంది చట్నీస్లో మిక్సీ పట్టేటప్పుడు కూడా వేస్తారు. అలా కాకుండా ఇలా ఫ్రై చేసేటప్పుడు వేసుకుంటే మనకి ముక్కలకి అనేది పులుపు తగులుతుంది. సో ఇది నేను ఇప్పుడు కూల్ అయిపోయింది, ఇది మిక్సీకి పట్టేస్తున్నాను. సో ఇది ఫైన్ పౌడర్ వేసుకోవాలి, ఇక్కడ కానీ బరక బరక ఉండకూడదు. సో ఫైన్ పౌడర్ అయ్యాక నేను చిన్న మిక్సీలో పెద్ద మిక్సీలో గ్రైండ్ అవ్వదని సపరేట్ చిన్న మిక్సీలో పౌడర్ చేసుకుని ట్రాన్స్ఫర్ చేశాను పెద్ద మిక్సీలోకి, అంటే మిక్సీ జార్లోకి అనమాట. పొరపాటుగా మిక్సీ అని వచ్చింది, ఏం లేదు జార్ అనమాట. సో ఈ చిన్న జార్లో గ్రైండ్ చేసుకునేసి పౌడర్ పెద్ద జార్లో ట్రాన్స్ఫర్ చేసేసి, నెక్స్ట్ కీరకాయ, టొమాటో, ఇది చింతపండు ఫ్రై చేసుకున్నాం కదా, అది వేసేసి ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. సో ఇది గ్రైండ్ చేసుకునే దాన్ని ఇప్పుడు మనం ఏం చేయాలంటే పోపు పెట్టుకోవాలా. సో ఈ పోపు పెట్టుకోవడానికి పాన్ పెట్టి హీట్ చేయాలి. పాన్ హీట్ అయ్యాక ఆయిల్ 2 స్పూన్స్ వేసాము, ఎక్కువ అవసరం లేదు. ఆయిల్ మనకి ఒక ఆనియన్ ఇవి ఫ్రై అయ్యే వరకు అయితే చాలన్నమాట, మరి ఓవర్గా ఆయిల్ అయితే ఏం పచ్చడికి అవసరం లేదు. మినపప్పు, ఆవాలు, జీలకర్ర ఈ 3 వేసేసి ఫ్రై అయ్యాక, రెడ్గా అయ్యాక నెక్స్ట్ ఆనియన్ అండ్ కరివేపాకు కూడా వేసుకోవాలి. వీడియో కొద్దిగా డిస్టర్బ్ అయింది, చూసుకోలేదు.
అండ్ నెక్స్ట్ ఆనియన్స్, కరివేపాకు ఫ్రై అయ్యాక ఇందులో ఇంగువ వేసుకోవాలి. పచ్చడికి ఇంగువ చాలా టేస్ట్ ఇస్తుంది. ఇష్టం లేని వాళ్ళు ఇంగువని స్కిప్ చేసుకోండి. కానీ పచ్చడి ఎట్లా చేసినా కూడా టేస్ట్ ఉంటుంది. బట్ ఏమంటే అడిషనల్‌గా మనకు ఒక ఫ్లేవర్ బాగుండాలి పచ్చడికి కాబట్టి ఇంగువ వేసుకుంటే చాలా బావుంటుంది. సో, దానికోసమే నెక్స్ట్ వచ్చేసి ఇలా ఫ్రై అయ్యాక మనం గ్రైండ్ చేసుకున్న పచ్చడిని కూడా వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకొనేసి స్టవ్ ఆఫ్ చేయడమే అనమాట. మళ్ళీ ఫ్రై చేయాలి అనేది ఏం లేదనమాట. వేడి వేడి అన్నంలోకే కాదు, దోస అండ్ ఇడ్లీ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. మనకిష్టం ఏ దాంట్లోకైనా ట్రై చేయొచ్చు. పచ్చడి నచ్చితే చాలు ఏ దాంట్లోకైనా తినేయొచ్చు. సో, చూసారు కదా! ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.